లింగేశ్వరుడు అనగానే ఎవరికైనా శివలింగమే గుర్తొస్తుంది. కానీ శ్రీకాకుళంలోని ఓ ఆలయంలో మాత్రం స్వామి ముఖ రూపంలో దర్శనమిస్తాడు. అరుదైన ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది శ్రీముఖ లింగేశ్వర స్వామి దేవాలయం. చక్కని శిల్పకళా నైపుణ్యంతో ఎన్నో ప్రత్యేకతలతో కనిపిస్తూ దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీముఖ లింగేశ్వర స్వామి దర్శనం సర్వ పాపహరణం. భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా ఈ ఆలయంలోకి కాళ్లు కడుక్కోకుండానే వెళ్లిపోవచ్చు. ఇక్కడ భక్తులు చప్పట్లు కొడితే నంది చెండి విని భక్తులు వచ్చినట్లు స్వామికి చెబుతారని అంటారు. అందుకే భక్తులు ఆలయ ప్రవేశం సమయంలో చప్పట్లు కొడతారు. గంధర్వులకు శాప విమోచనాన్ని కలిగించేందుకు స్వయంభూముగా వెలిసిన ఈ స్వామిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని స్కంద పురాణంలో ఉంది. ప్రసిద్ధి చెందిన ఆలయాలకు ఉన్నట్టే దీనికి ఓ స్థల పురాణం ఉంది. ద్వాపర యుగంలో వామదేవ మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయాలనుకొని దేవతలందరినీ ఆహ్వానించాడట. యజ్ఞం పూర్తయ్యాక ప్రసాద వితరణ సమయంలో గంధర్వులు కనిపించకపోవడంతో మహర్షి దివ్య దృష్టితో చూడగా వారంతా అక్కడి కొండ ప్రాంతంలోని పోయ జాతికి చెందిన స్త్రీలతో సరదాగా గడపడం కనిపించిందని చెబుతారు. దాంతో మహర్షి గంధర్వులని కూడా పోయ జాతి వారిలా మారిపోమని శపిస్తాడు. వాళ్లు మన్నించమని అడిగితే కలియుగ ఆరంభంలో శివుడు ముఖ రూపంలో స్వయంభువుగా ఆ ప్రాంతంలో వెలుస్తాడని, ఆ స్వామిని దర్శించుకుంటే శాప విమోచనం కలుగుతుందని చెప్పాడని స్థల పురాణం చెబుతుంది. ఆ గంధర్వుల రాజు చిత్రసేనుడు. అతనికి 2 భార్యలు. రెండో ఆమెది పోయ జాతి. కొన్నాళ్లకు వాళ్ళుండే ప్రాంతంలోని ఓ పుట్టలో ఏడాది పొడవునా పూలు పూసే విప్ప చెట్టు పెరుగుతుంది. రాజు ఆ చెట్టు కొమ్మల్ని 2 తీసుకొని 2 భార్యలకిచ్చాడు. అయితే శివభక్తురాలైన రెండో భార్యకు ఇచ్చిన కొమ్మకు బంగారు పూలు పూసాయట. రాజు పెద్ద భార్యకు అది తెలిసి గొడవకు దిగడంతో విసుగొచ్చిన రాజు ఆ చెట్టును నరికేశాడట. ఆ సమయంలో అతడు మూర్ఛపోవడంతో రెండో భార్య వల్లే ఇదంతా జరిగిందని భావించి అందరూ ఆమెను చంపాలనుకున్నారు. ఆమె శివుడిని ప్రార్థించడంతో పరమేశ్వరుడు చెట్టు మొదలు భాగంలో శిలగా మారి ముఖంతో కనిపించాడట. అలా స్వామి ముఖాన్ని దర్శించుకున్న గంధర్వులకు శాప విమోచనం కలిగిందట. ఇదంతా తెలిసిన దేవతలు భూమి మీదకు వచ్చి ఈ క్షేత్రానికి దగ్గరలో ఒకటి తక్కువగా 1,000,000 లింగాలను ప్రతిష్ఠించారట. అవన్నీ ఇప్పటికీ ఆ చుట్టుపక్కలే ఉన్నాయని అంటారు. అలా ఈ క్షేత్రం శ్రీముఖ లింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోరికలు తీర్చే కుండకు విశిష్ట స్థానం ఉంది. ఏడాది పొడవునా నిత్య పూజలతో కళకళలాడే ఈ ఆలయంలోని స్వామి ముఖాన్ని ఎటు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ముఖలింగం వెనుక వైపున పెద్ద మట్టి కుండ ఉంటుంది. దీన్ని కోరికలు తీర్చే కుండ అంటారు. సుమారు 500 ఏళ్ల క్రితం వృద్ధ కుమ్మరి దంపతులు ఈ మట్టి కుండను తయారు చేశారని అంటారు. అలాగే పూర్వం ఈ ప్రాంతంలో నీటి కరువు ఉండేది. దాంతో అప్పటి రాజు ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గంగా యమునలు, గుమ్మం వద్ద సరస్వతి విగ్రహాలను ప్రతిష్ఠించాడట. అదేవిధంగా ద్వారానికి ఇరువైపులా నోటితో చేపలు పట్టుకున్న 2 మొసళ్ల విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని దాటితే కాళ్లు కడుక్కోనక్కర్లేదని అంటారు. ఆలయ ఆవరణలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలు అష్టదిక్కుల్లో కనిపిస్తాయి. గుడి మూసేసిన భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాన ఆలయానికి ముందు వైపు కూడా స్వామి విగ్రహం ఉంటుంది. ఈ గుడికి కొంత దూరంలో పద్మనాథగిరి పైన క్షేత్ర పాలకులైన కృష్ణార్జునుల ఆలయం ఉంటుంది. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ఆలయానికి చేరుకునే మార్గం అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పవచ్చు. శ్రీకాకుళం నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో వెళ్లాలనుకునే వారు 45 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే ఈ క్షేత్రం ఉంటుంది. విశాఖపట్నం విమానాశ్రయం ఇక్కడ నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.